యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది మనం అనుకుంటే, తనలాగా బోధించేవారు కావాలి అని ఎదుగుతున్నాడు. తనలాగా బోధించాలంటే ఎట్లా ఉండాలంటే క్వాలిటీస్ ఉండాలి కదా. దేవుడు అందుకే ఎలాగంట, తన ఎడల యథార్థ హృదయము గలవారిని. హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. అంటే ఏది చెప్తే అదే చెప్పాలి. యథార్థత అంటే ఏంది? దేవుడు ఏం చెప్పినాడంటే, దేవుడు ఏం మాట ఇచ్చినాడంటే ఆ మాటను నమ్మి చెప్పాలి. హల్లెలూయా. అదే యథార్థంగా ఉన్నది లేనట్టు కాదు. కొంతమంది యథార్థంగా మాట్లాడరు, లేని కల్పించి, 1కి 2 కల్పించి, 2కి 3 కల్పించి మాట్లాడుతూ ఉంటారు. కాదు, దేవుడు ఏమంటారంటే యథార్థంగా. చూడండి, తన ఎడల, ఎవరి ఎడలంట? దేవుని ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై. ఏంటికంట? చెప్పాలి అందరూ. బలపరచుటకై. ఎందుకు బలపరచాలంటే నువ్వు బలంగా లేవు కాబట్టి. హల్లెలూయా. నువ్వు స్థిరంగా లేవు కాబట్టి, నీకు శ్రమలు గుండా వెళ్తున్నావు కాబట్టి నిన్ను నేను బలపరుస్తాను. హల్లెలూయా. యథార్థంగా ఉండేవాడిని దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. యథార్థవంతులను లేపాలని, యథార్థవంతులను తన మాదిరిగా నిలబెట్టాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతంతటా సంచారము ఏం చేస్తుంది? లోకమంతటా ఎదుగుతా ఉన్నాడు దేవుడు. అందుకే మనం చూసుకుంటే, నిన్న దినాలు ఏం చూసామంటే, మనము కోత పనివారు కొద్దిగా ఉన్నారు, కోత యజమానుని వేడుకోవాలంట, కోత కొరకు పనివారు కావాలని. హల్లెలూయా. మనం చూస్తే దేవుని యొక్క పని చేయడానికి ఎవరు కావాలంట? యథార్థవంతులు కావాలి. హల్లెలూయా. యథార్థవంతులకు ఏం కలుగుతుందంటే వారికి చీకటిలో వెలుగు పుట్టును. హల్లెలూయా. చూడండి, మనం చూస్తే ఎఫెసీలు 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎఫెసీలు 173వ పేజీ. ఎఫెసీల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును హల్లెలూయా ఏమనుగ్రహించాడంటే మనకు ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఇది బయటి మనుషులకు తెలియదు, ఆత్మీయంగా లేని వారికి అది వెర్రితనంగా ఉంటుంది. ఆత్మను ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు మాత్రమే గుర్తించేటువంటి లక్షణాలు. హల్లెలూయా. ఏమిచ్చాడంటే దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో హల్లెలూయా ఏమంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడింది. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడిందంటే మరి ఆశీర్వాదాన్ని ఏమనుభవిస్తున్నామంట మనము? ఎన్నిసార్లు చూసినా కూడా మనం ఆశీర్వాదాలను పక్కన పెడితే ఆశీర్వాదంలో కూడా వరాలు ఫలాలు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఫలాలను కాదు కానీ ఫలాలు మనుషులకు కావాలి. పనిచేసేదానికి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వరాలు అనేటువంటివి అవసరము. ఆత్మీయ వరాలు. హల్లెలూయా. ఆత్మీయ ఫలాలు. అయితే దేవుడు అంటే ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనకు ఎప్పుడు ఇచ్చాడంట? క్రీస్తులను ఇచ్చాడు. కానీ ఎందుకు మనము ఆత్మీయ ఆ యొక్క వరాలని కానీ ఫలాన్ని కానీ మనము పొందుకొనలేకున్నాము? ఆత్మీయంగా మనం కలిగి ఉన్నప్పుడు సృష్టిలో మనం దేన్నైనా బంధించగలమా? బంధించలేమా? మత్తయి సువార్తలో ఏం చెప్తా ఉంది మనకు? 18:18 భూమి మీద ఎవరు చెప్తా ఉన్నారు? ఇవి ఎవరికి చెప్తా ఉన్నారు? ఇవి మనకు చెప్తున్నాడు దేవుడు. ఎవరు బంధిస్తే అంటే భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు, భూమి మీద మీరు వేటిని విప్పుతో అవి పరలోకమందు. అంటే ఈ ఆశీర్వాదం ఏంటి అసలు? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. హల్లెలూయా.
ఏ ఆశీర్వాదం ఇదంటే పరలోకములో నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదము. పరలోకపు తాళపు చెవిలి ఎవరికి ఇచ్చాడంటే దేవుడు పేతురుకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే పేతురు ద్వారా తన శిష్యులకు అందరికీ దేవుడు అందరికీ తన యొక్క శిష్యులందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. సమస్త ప్రజలకు అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాల గురించి దేవుడు చెప్తున్నాడు. ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, నేను ఎలా కనుగొనాలి అంటే మనము ఆశీర్వాదాలను ఇలాగ చూస్తే మనం చూడలేము. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, 1వ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే ఎవరికి చెప్పాలి? అందరికి చెప్పాలి. మనకైతే ఎవరికి? మనకైతే చదువుమా. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. మనకేమిచ్చాడంట? ఆల్రెడీ వరాలను ఇచ్చాడు. దేవుడు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ ఇచ్చేశాడు. మరి ఎవరు తీసుకోవాలి, ఎవరు బోధించడానికి మరి ఎక్కడి నుంచి శక్తి రాకుండా ఉంది? అద్భుతాలు ఎందుకు చేయలేకున్నారు? ఆశ్చర్యకార్యాలు ఎందుకు చేయలేకున్నారు? స్వస్థతలు ఎందుకు చేయలేకున్నారంటే ఆత్మీయ నేత్రములు వారికి ఏం కాలేదంట. తెరవ నేను చెప్తున్నాను, ఇది బైబిల్ చెప్తాందమ్మా. ఆత్మ కలిగినటువంటి వారికి, ఎవరికి ఇవి? ఆత్మను. మనకైతే ఆత్మ ద్వారా ఇవన్నీ బయలుపరచబడినాయి. ఏంటి బయలుపరచబడినాయి అంటే ప్రతి ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటున్నాడు? తనలాగా మాట్లాడేవాళ్ళు, హల్లెలూయా, తనలాగా స్వస్థతలు చేసేవాళ్ళు, తనలాగా అద్భుతాలు చేసేవాడు దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం చూస్తే చూడండి, అలాగనే ఎఫెసీయులకు రండి, 1వ అధ్యాయమే 4వ వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తము ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా, హల్లెలూయా, ఏం చేశాడంట? తన కోసం ముందుగానే మనలను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. కొంతమందిని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన కోసము. ఎవరి కోసము? దేవుడు ఎవరి కోసమని నిర్మించుకున్నాడు? తన కోసము. తనలాగా, తన స్వభావాన్ని కలిగి, తన మనస్సును కలిగి, తన చూపును కలిగి, తన మాటను కలిగి, తన చెవులను కలిగి ఉండే వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. మనము దైవికమైనటువంటి ఆత్మను కలిగి, దైవికమైనటువంటి చూపును కలిగి, దైవికమైనటువంటి చెవులను కలిగి, దైవికమైనటువంటి ఆలోచన కలిగేటట్టుగా దేవుడు ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే తాను ఎలాగ ఉండాలో అలాగ మనం ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ముందుగా ఎందుకు చేసుకున్నాడు? చూడండి, మనము కూడా ఆశీర్వాదాలు ఇచ్చినారంటే కొంతమంది నమ్మరు. ఇప్పుడు చూడండి, ఆశీర్వాదాలు ఇచ్చినారంటే ఎత్తి పెట్టుకుంటా ఉన్నారు కొంతమంది. ఆశీర్వాదాలు ఎత్తి పెట్టుకుంటున్నారు. చూడండి, ఉదాహరణకు నేను ఒక 10 లక్షలు మీకు ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? దేవుని దగ్గర మీరు పోయి 10 లక్షలు అడిగినారు. అడుగుతానే దేవుడు మాకు చెప్పి మీకు ఇమ్మన్నాడు, ఇచ్చినాడు. మీరేం చేస్తారు? చెప్పాలి. ఎత్తి పెట్టుకుంటారు. ఇంకా మీరేం చేస్తారు? ఎత్తి పెట్టుకుంటారు. ఎత్తి పెట్టుకుంటే ఏమంటాడు తెలుసా? చాలా మంచి దాసుడు అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. చెడ్డ దాసుడా, సావుకారుల దగ్గర ఇచ్చినా కూడా వడ్డీ వచ్చు, నేను ఇచ్చేది నీకెందుకు తెలుసా? నా ప్రణాళిక చేస్తావా అని. ఏమంటావు? బీదలకు ఇస్తావనో, లేకుంటే నువ్వు దీనివల్ల వ్యాపారం చేస్తావనో, నీ యొక్క ప్రణాళిక ఏమి లేకుండా ఎందుకు అడిగినావు నా దగ్గర? ఎందుకు అడుగుతావు డబ్బులు? నిన్ను ఆశీర్వాదాన్ని ఎందుకు అడుగుతారు? మీరు ఎత్తి పెట్టుకోవడానికా? ఏం చేయాలని? డబ్బులు అడిగితే, డబ్బులు ఇస్తే డబ్బులు ఎత్తి పెట్టుకుంటారా? మరి ఎందుకు అడిగినారు? అడిగేటప్పుడు మనకు ఏముండాలి?
అవసరం ఉండాలి, నీకు ఒక ప్రణాళిక ఉండాలి. ఏది అడుగుతున్నావో, దేనికోసం అడుగుతున్నావో, అడిగిన వాటిని ఇచ్చినప్పుడు వాటి కొరకు మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. దేవుడు తనను ప్రేమించే వారికి, ఇప్పుడు మీరంతా ఎలా చెప్పారు కదా దేవుడిని, మరి దేవుడిని ప్రేమిస్తున్నారు కదా మీరు. దేవుడు అంటున్నాడు, అందుకే ఎవరైతే ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచాడంట. ఎవరు సిద్ధపరిచిన వారు ఎవరంటే తన ఆత్మను కలిగినటువంటి వారు. హల్లెలూయా. మనకైతే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు, వారి కొరకు అడిగిన వాటన్నిటినీ మీ కొరకు ఇచ్చాడు, ప్రోగు చేశాడు, ఇచ్చాడు. మరి మీరేం చేస్తామంటున్నారు? అందరూ ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తే చూడండి, దేవుని వాక్యం నేను చెప్పేది కాదు, మనం చూస్తే ఒక 4 ఏమిచ్చాడంట? 4 కాసులు ఒకరికి ఇచ్చాడు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. ఈ తలాంతులు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు ఏం చెప్పాడు? నేను దూరదేశానికి ప్రయాణం అయిపోతున్నా, నేను వచ్చేలోగా మీరు వ్యాపారం చేసి దీనికి ప్రోగు చేసుకోండి అని చెప్పాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? 5 ఇచ్చినవాడు 10 సంపాదించాడు, 4 ఇచ్చిన వాడు 8 సంపాదించాడు, 1 ఇచ్చిన వాడు అట్లా ఎత్తి పెట్టాడు. ఇప్పుడు ఎవరిని మంచి దాసుడు అంటున్నాడు దేవుడు? 5 ఇచ్చిన వాడిని 10 చేసినందుకు దేవుడు అంటే 10 పట్టణముల మీద గుర్తుపెట్టుకోవాలి. నీకేదైతే ఆశీర్వాదం ఇచ్చాడో, నీకేదైతే పని ఇచ్చాడో, నీకేదైతే తలంపు ఇచ్చాడో ఆ తలంపును రెట్టింపు చేసే వారిగానే మనం ఉంచుకుంటున్నాడు. హల్లెలూయా. రెట్టింపు చేయనప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అరే చెడ్డ దాసునా, ఎత్తి పెట్టుకోవడానికి నేను నీకెందుకు ఇస్తా? ఎత్తి పెట్టుకోవాలంటే నా దగ్గర ఉండవా? ఏమి నా దగ్గర ఊరుకునే ఉండవా? నేను ఎత్తి పెట్టుకోలేనా? మరి ఎత్తి పెట్టుకునేదానికి నాకు అవసరం ఉందని ఎందుకు అడిగావు? నాకు ఆశీర్వాదం కావాలని ఎందుకు అడిగావు? దేవుడా నాకు ఆశీర్వాదం తెచ్చి, దేవుడా నాకు వరాన్ని తెచ్చి, దేవుడా నాకు ఫలాన్ని తెచ్చి, ఎందుకు నీకు ఫలాన్ని ఇస్తే? నీకు ప్రేమ అనే ఫలాన్ని ఇచ్చా, అందరికి ప్రేమను పెంచాలి కదా. విశ్వాసాన్ని ఇచ్చా, అందరికి విశ్వాస వాక్యాన్ని చెప్పాలి కదా. మరి నువ్వు ఏమి చెప్పుకోకుండా నీ దగ్గర పెట్టుకుంటే, నువ్వేమి చేయకుండా నీ దగ్గర ఉంచుకుంటే దేవుడు ఏమంటాడు? బలా చెడ్డదాసుడా, నీకు ఇచ్చినా నువ్వు ఉపయోగించుకోలే. మరి ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎందుకు అడిగావు? అడిగినప్పుడు ఉపయోగించుకోవాలి కదా. దేవుడు ఇస్తున్నటువంటి వాటిని రెట్టింపు చేయాలి కదా. దేవుడు అందుకే కోరుకుంటున్నది యథార్థంగా పనిచేసే వారిని. హల్లెలూయా. దేవుడు ఎవరు కోరుకుంటున్నాడు? యథార్థంగా పని చేయాలి. దేవుడు ఏ తలంపునిచ్చాడో, ఎంత చిన్న పనైనా దేవుడు అందుకే కోరుకుంటున్నది యథార్థంగా. చూడండి, నాకు ఆ విషయం చెప్పినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. నేను ఆ మాట చెప్తాను, ఎందుకంటే ఎవరు ఏమనుకోద్దండి. ఒక విషయం గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నీవు విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నాకు నేనే విమర్శించుకున్నాను, నా యందు నాకు ఏ దోషమును కనరాదు. అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను. నన్ను 2వ కొరింథీ 4వ అధ్యాయము 3-4 వచనాలు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే చాలా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో, మా సువార్త, నేను ప్రకటించేటువంటి ఆ వార్త మరుగు చేయబడిన వేళ, ఒకవేళ మరుగు చేయబడతాంటే అది ఎవరికి? నశించుచున్న వారి, ఎవరికైతే తెలివి లేదో, ఎవరికైతే జ్ఞానం లేదో వాని విషయంలోనే అది మరుగు చేయబడుతుంది. దాని యొక్క ఫలితాన్ని అనుభవించలేరు. అందుకే దేవుడు అంటాడు, ఒకసారి చూస్తే మనము చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏం చెప్పాడు చూడండి, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. ఇప్పుడు పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది, శాపం వస్తుంది, శాపం ద్వారా మరణం వస్తుంది. ఇప్పుడు సువార్తను ప్రకటించకుంటే ఏమొస్తుంది? శ్రమ. శ్రమ శ్రమ అంటే మనం చూస్తే పాపము, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చేది మరణం. అంటే ఇది శాపముతో సంబంధించినది. సువార్తను మనం చాలా మంది అనుకుంటుంటాం, కానీ దేవుని వాక్యం ఎలా అంటే, సువార్తను ఎవరైతే ప్రకటించారో వారు శాపంలో ఉన్నారు. ఎవరేమనుకోద్దండి, ఎందుకంటే మేము ప్రకటించాం, మేము శాపంలో ఉన్నామా అంటే నేను చెప్పడం లేదు. ఆజ్ఞ దేవుడు, ఎందుకంటే ఇవి కొన్ని బోధించకుంటే మనము అవి కొంతమంది ఆ వేలో ఉండరు. ఎందుకంటే మనము ఎందుకు అనుభవించుకోలేకుంటాము? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోలేకున్నామంటే
సువార్త ప్రకటించకపోతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నాకు శ్రమ. ఎవరికంట? ఆ పౌలుకు శ్రమ అంట. శ్రమ ఎందుకంటే శ్రమ ప్రకటించకపోకుంటే శ్రమ. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తే శ్రమ అయినను హింస అయినను అది మహిమకు దారితీస్తుంది. హల్లెలూయా. ఎంత శ్రమ పడినా ఎంతగా ఉన్నావు హింసలో ఉన్నా కూడా అది మహిమలోనికి నిన్ను తీసుకెళ్తుంది. అందుకే చూద్దాం, నిజంగా అది శ్రమ అయినా కూడా అది మహిమలోనికి మనం తీసుకెళ్తుందంటే చూద్దాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి మహిమకు. ఏంటికంట? మహిమ కావాలంటే ఏం కావాలంట? శ్రమ పడాలి. హల్లెలూయా. ఏం కావాలి? మహిమ రావాలంటే, ఒక గొప్ప మహిమ రావాలి, దేవుని శక్తి నీ మీదకి రావాలంటే ఏం పడాలంట? శ్రమ పడాలి ఖచ్చితంగా. ఏంది శ్రమ పడితేనే దేవుని శక్తి వచ్చి అంటే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే అది నాకు శాపం అంటున్నాడు, నాకు శ్రమ అంటూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మహిమ రావాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. చదువు, మరొకసారి చదువు, నీకు అందరూ వినండి. చదువుమా గట్టిగా. హల్లెలూయా. ఏం కావాలంట? ఆయన తోడి కూడా శ్రమ పడితే మనము మహిమకు వారసులము. హల్లెలూయా. అందరూ వినాలి. మహిమ రావాలంటే, మహిమ మనలోనికి రావాలంటే ఆయన తోడి కూడా శ్రమ పడాలి. హల్లెలూయా. శ్రమ లేకుండా మహిమ రాదు. శ్రమ లేకుండా ఊరికినే దేవా మాకు మహిమ రావాలి, నేను ఎప్పుడో గొప్పవాడిని అయిపోవాలి, నేను ప్రార్థిస్తే అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరగాలంటే ఏమి కావాలి? మొదటికంటే శ్రమ పడాలి, నలగొట్టబడాలి. నలగొట్టబడినప్పుడే అగ్ని కొలములో పుటము వేసినట్టుగా బంగారమును వేసినప్పుడు బంగారము కొలిమిలో ఏమంటుందా ఆ రాయిని వేసినప్పుడు అది ఇక్కడ మంచిగా బంగారంగా తయారవుతుంది. హల్లెలూయా. అలాగ మనం కొలమిలో పుట్టము వేసినట్టుగా మనం బయటికి రావాలి. హల్లెలూయా. శ్రమ అనేటువంటిది మనకు అవసరము. క్రీస్తులో శ్రమ. ఎక్కడ శ్రమ అంటే మరి ఎక్కడంటే అక్కడ శ్రమ పడాలనుకోద్దండి. క్రీస్తు తోడి శ్రమ. సువార్తలో ప్రకటించకపోతే మనకు శ్రమ, దేవుని పని చేయకుంటే శ్రమ, దేవుని పని చేసినప్పుడు శ్రమతో కలిగి పని చేసినప్పుడు మహిమ అనేటువంటిది మన మీదకి వస్తుంది. హల్లెలూయా. చూడండి, అలాంటి ఇంకొక వాక్యం కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? హల్లెలూయా. క్రీస్తు ఏమైనాడంట? ఇలాగు శ్రమపడి, చెప్పాలి అందరూ, ఇలాగు శ్రమపడి. చదువుమా. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? హల్లెలూయా. ఏం చేశాడంట? క్రీస్తు కూడా ఏం చేశాడంట? శ్రమ పడి మహిమలో ప్రవేశించాడు. హల్లెలూయా. శ్రమ తర్వాత మహిమ అనేటువంటిది మన మీదికి వస్తుంది. హల్లెలూయా. అందుకే శ్రమను మనము ఏమి చేయాలంటే, శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. హల్లెలూయా. శ్రమ కృంగిపోతే మనము ఏమవుతామట? మనకు వాక్యం ఉంది, ఏమవుతాము? చేత కాని వాడమవుతాము. అయ్యో నాకు రోగం వచ్చింది, అయ్యో నేను నా చేసే ప్రతి పనిలో నాకు సక్సెస్ కాలేదు అని మనం అనుకుంటే మనం ఆ పనిలో సక్సెస్ కాలేము. ఎందుకంటే చూడండి, మీకు ఈరోజు చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎలాన్ మస్క్ అనేటువంటిది ఎవరికైనా తెలుసా? ఎలాన్ మస్క్ తెలుసా? ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, దేశాలు, ఏ దేశం కూడా చేయనటువంటి ఒక గొప్ప పనిని ఒక్క వ్యక్తి చేశాడు. అంటే అతడు స్పేస్ను దాని ఏదో ఉంది పేరు, ఎలా ఏదో ఒక స్పేస్ ఒక సెంటర్ని ప్రారంభించాడు. స్పేస్ సెంటర్ అంటే సొంతంగా తాను ఒక ప్రైవేట్గా, ఇప్పుడు మనకు శ్రీహరికోట ఎట్లుందో
అమెరికాలో నాసా ఎట్లా ఉందో రాకెట్ లాంచర్ను ఆకాశంలోనికి నింగిలోనికి తీసుకెళ్ళినట్లుగా అతడు కూడా ఒక స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము కానీ ఏ దేశము కానీ ఎవరిని తీసుకురాలేకపోయారంట. 2 వ్యక్తులు ఆకాశంలోనికి పోయారు. సునీత విలియము, ఇంకొక వ్యక్తి. ఎన్ని నెలలు? 9 నెలలు ఉన్నారు వారు. వారిని ఏ దేశము కానీ ఎవ్వరు కానీ తీసుకురాలేరు. కానీ ఒక్క వ్యక్తి వల్ల ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఎన్నోసార్లు అతడు 2002 నుంచి 2008 వరకు అతడు రాకెట్ లాంచర్ను ఆకాశంలోకి పంపించాలంటే ప్రతి రాకెట్ లాంచరు విఫలమైపోతా ఉందట, మదిలేకపోతానే పేలిపోతా ఉందట, ప్రతిదీ విఫలమైతా ఉంది. కానీ 2008 నుంచి సక్సెస్ వచ్చిందట. హల్లెలూయా. ఒక వ్యక్తి సక్సెస్ చేయడానికి శ్రమ పడతా ఉన్నాడు, శ్రమనే ఎన్నుకున్నాడు. ఈ లోకంలో కష్టపడడానికి శ్రమను ఎన్నుకుంటే, మనం దేవుణ్ణిలో కష్టపడడానికి శ్రమను ఎన్నుకుంటే అతనికి మహిమ వస్తుంది. హల్లెలూయా. దేవుడు కూడా శ్రమ పడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన మీద పాపమంతా కుమ్మరించబడిందంట. హల్లెలూయా. గెత్సేమనే తోటలోకి పోయి ఎలాగ ప్రార్థిస్తున్నాడంట? కంటిలోంచి రక్తం వస్తూ ఉందంట. ఆయనకు రక్తం వచ్చేటువంటిదిగా దేవుని సన్నిధికి వెళ్ళి సాగిలపడి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. నీ చిత్తాన్ని జరిగించమంటున్నాడు. హల్లెలూయా. శ్రమ పడతా ఉన్నాడు. ఒకవేళ నీ చిత్తం లేకుంటే నా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాడు. దేవుడు శ్రమ అనుభవించుటకే క్రీస్తును పుట్టించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. శ్రమ ఎందుకు అనుభవించాడు? పాపాన్ని ఆయన తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈ శ్రమ అనుభవించినప్పుడు నీ పాపము నా పాపము ఆయన మీద పడినప్పుడు మనము విమోచన మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆయన నలగొట్టుటకే దేవుడికి ఇష్టం ఆయన అని యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. క్రీస్తును నలగొట్టుట ఆయనకు ఇష్టమైందంట. ఏమైందంట? దేవునికి తండ్రికి ఇష్టమైందంట నలగొట్టడానికి. ఆయనకు ఇష్టమైంది కాబట్టి నలగొట్టాడు, కాబట్టి ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టి ఈరోజు మహిమ మన మీద విస్తరించబడతా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనము క్రీస్తు స్వరూపంలోనికి మనమును కూడా మార్చబడాలని దేవుడు శ్రమపడి ఆ యొక్క మరణాన్ని సిలువలో మరణించాడు. తిరిగి పునరుత్థాన శక్తి ద్వారా ఆయన 3వ దినం తిరిగి లేచాడు. ఎందుకంటే మరణించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇంతవరకు దేశాల్లో ఉన్నటువంటి ఏ దేవుళ్ళైనా దేవతలైనటువంటి వారు లేవలేదు. ఈయనంటా ఉన్నాడు, మరణమా నీ ముళ్ళు అంటే నీ యొక్క శక్తి ఎక్కడా? నీ బలం ఎక్కడా? నువ్వు నన్ను బంధించగలవా? పాతాళము ఆయన బంధించలేకపోయినది. హల్లెలూయా. పాతాళము నేరను ఆయన ఎదుట నిలవలేకపోయాయంట. ఆయన బంధించలేకపోయింది. హల్లెలూయా. అందుకే ఆయన సృష్టికి అంతటికి మరణించి తిరిగి లేచి 40 రోజులు సృష్టి అంతటన విస్తరించి ఆయన అందరికీ కనిపించడం వలన ఇప్పుడు ఏమొస్తా ఉందంట? ఆయనకు మహిమ వస్తా ఉంది. హల్లెలూయా. శ్రమ పడ్డాడు. నాకు మరణం వద్దు తండ్రి, నా నువ్వేమైనా చేసుకో, నాకు ఈ మరణం వద్దు అని అంటే వచ్చేదేనా? దేశాలు ప్రపంచమంతా ఎందుకు ఆయనను అత్యధికంగా ఆయనను ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారంటే ఆయన ఒకే ఒక్క కారణం. హల్లెలూయా. పునరుత్థానపు శక్తి ద్వారా తిరిగి లేచాడు. ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా మనల్ని ఈరోజు కోరుకుంటున్నది ఏమని తెలుసా? తన శక్తిని, పునరుత్థానపు శక్తిని మన ఎడల చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా మీకు? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నిజంగా ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్పాడంటే చూడండి, నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలు. ఎందుకు ఆయన ఏమనుకుంటున్నాడో అవే చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించను. చాలు, అక్కడే ఉండు కొద్ది నిమిషాలు. దేవుడు ఏం చెప్పాడు? అంత్య దినములందు నేను కొంతమంది మాత్రమే, శిష్యుల మంద మాత్రమే, లేకుంటే తన శిష్యులు తనతో ఉన్నటువంటి 12 మంది మాత్రమే, లేకుంటే 70 మంది మాత్రమే అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఎవరి మీద? అందరిలో మీరున్నారా? మళ్ళీ మీకేమున్నాయో చూడండి, చదవమ్మా. అంత్య దినములయందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదను. ఇప్పుడు మీ మీద దేవుని ఆత్మ కుమ్మరించాడా లేదా? హల్లెలూయా. కుమ్మరించినప్పుడు మీకు ఏ తలాంతులు ఉంటాయి, ఏ ఆశీర్వాదాలు వచ్చి ఉంటాయో
దేవుడు ఇచ్చాడు. మీరు వాటిని ఉపయోగిస్తున్నారా? చదవమ్మా. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? అంత్య దినములలో మనుషులందరి మీదను అది అన్యుల మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అన్యుల మీద ఆత్మను కుమ్మరిస్తాడని మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఎప్పుడంటే అపోస్తుల కార్యంలో చూసినప్పుడు కొరింథీ ఆయనక ఎవరు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ఇంకొకసారి కూడా మన పేతురును చూసినప్పుడు అక్కడ అన్యులు దేవుని ఎరగని ప్రజల మీద కదా వారు ఏం మాట్లాడుతున్నారు? పరిశుద్ధ ఆత్మను కుమ్మరించబడి భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో గట్టిగా మాట్లాడుతున్నారు. వీరు కూడా మన వలే భాషలతో మాట్లాడుతున్నారే, ఇది ఏంటి అని ఎవరు? పేతురే ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఎవరు కుమ్మరించగలరు? ఆయన కుమ్మరించగలడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను కుమ్మరిస్తానని చెప్తున్నాడు, కానీ కుమ్మరించలేడని మనుషులు చెప్తూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను అంత్య దినములో మనుషులందరిపైన నా ఆత్మను, ఎవరిపైన? అందరిపైన. ఇక్కడ ఉన్న వాళ్ళందరిపైన దేవుని ఆత్మ ఉంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అందరిపైన ఆత్మను కుమ్మరించాడు. కానీ ఆత్మను కుమ్మరించినప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రవచించడం జరుగుతుంది. హల్లెలూయా. ఆత్మ ప్రవచించడం జరుగుతుంది. ఆత్మ మాట్లాడడం జరుగుతుంది. భాషలు మాట్లాడడం జరుగుతుంది. ఏమంట? అలాగనే స్వస్థతలు చేయడం జరుగుతుంది. అద్భుతాలను చేయడం జరుగుతుంది. ఆశ్చర్య కార్యాలు చేయడం జరుగుతుంది. 9 వరాలు కలిగినటువంటి ఆ శక్తి మన మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందని చెప్పాలి? ఆత్మ కుమ్మరించబడితే 9 రకాలైనటువంటి పరిచర్యలు మనకు దేవుడు ఇచ్చాడు. అద్భుతాలను ఇచ్చాడు. మనం కొరింథీయులుగా రాసి చూస్తే ఉన్న 12వ అధ్యాయంలో అక్కడ ఉంటాయి ఏ వరాలను, ఫలాలను ఇచ్చాడని. హల్లెలూయా. మనం అందుకే దేవుడు మనకేమిచ్చాడు? ఆత్మీయ బలాలను, వరాలను ఇస్తే మనం ఏం చేసుకుంటున్నామంటే, ఎవరో చూస్తున్నారు, ఎవరో మనల్ని హేళన చేస్తున్నారని, ఎవరో మనల్ని అసహించుకుంటున్నారని మనము వాటిని వాడడం లేదు. హల్లెలూయా. వాడకుంటే దేవుడు ఏమంటాడు? తీసేస్తాడు. అంతే కదా. నువ్వు ఎప్పుడన్నా ఒక ఏదన్నా వాడకుంటే ఏమైపోతుంది? కొన్ని రోజుల తర్వాత అది పని చేయడం జరగదు. మేము కూడా ఒక మోటార్ తీసుకొచ్చాము. ఏమంటాం? మా ఇల్లు కట్టినప్పుడు ఒక మోటార్ ఫ్రీగా ఇచ్చినారు వాళ్ళు. మోటార్ ఇస్తేనే కొన్ని రోజులు మేము అది కుళాయికి పెట్టుకున్నాం. ఏంటి? ఈ కుళాయి, మంచినీళ్ళ కుళాయికి ఏమంటారు? మున్సిపాలిటీ నీళ్ళు వచ్చేదానికి. బోర్ ఉంది కదా అని దాన్ని ఇడిచిపెట్టి ఆ మోటార్ను, కొత్త మోటారు 4,000 రూపాయలు చేసేది ఇచ్చినారు ఫ్రీగా. 2 లక్షల రూపాయలు ఖర్చు చేసినామని ఎలక్ట్రికల్ షాప్లో ఇస్తే దాన్ని బిగించి పెట్టినాము. ఎప్పుడైనా వాడుకుందాంలేని వాడుకోలే. ఒక సంవత్సరం తర్వాత రన్ చేస్తే ఏమైంది? స్ట్రక్ అయిపోయినాయి బేరింగ్లు ఏమైపోయినాయి? స్ట్రక్ అయినాయి. వాడకుంటే త్రుప్పు పట్టుతుంది. నీకు కూడా అంతే. దేవుడు నీకు గొప్ప తలాంతిని ఇచ్చిండొచ్చు. గొప్ప దేవుడు నీకు ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి శక్తిని ఇచ్చిండొచ్చు. వాడుకోకపోతే ఏమవుతుంది? అది అయ్యో సమయం అయిపోయిన తర్వాత మనం అనుకుంటాం, అయ్యో నేను ఎందుకు ఇంత లోకంలో కలిసి లోకస్తులు ఏమనుకుంటారేమోని, నేను ఎందుకు మాట్లాడలేకపోయా, నేను ఎందుకు ప్రవచించలేకపోయా, నేను ఎందుకు స్వస్థలు జరిగించలేకపోయా, నేను అనుకుంటున్నా ఎందుకు నాకే రోగం వచ్చింది, నేనే ఎందుకు స్వస్థ. బట్ అంటాడు దేవుడు, నీకు రోగం వచ్చింది. అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, నాకు ముళ్ళు ఉంది కదా. ఆయన ముళ్ళున్నా కూడా నా కృప నీకు చాలను. హల్లెలూయా. నువ్వు ముళ్ళుని ఎందుకు తీస్తావు? నీ ద్వారా అద్భుతాలు నేను చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు నేను చేస్తా. హల్లెలూయా అని దేవాది దేవుడు మనతో మాట్లాడు. ఈ శ్రమ వచ్చిందంటే మనకు ఏమొస్తుందని? మహిమలోనికి మనం ప్రవేశిస్తున్నామని. హల్లెలూయా. అందుకే శ్రమ, మహిమకు ముందు శ్రమ వస్తుంది. ఏదైనా ఒక శ్రమ వచ్చిందంటే నీకు త్వరలో దేవుని మహిమ నువ్వు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు చదువు మాకు, మీరందరూ ప్రవచించేతరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. దాసులైతేనేమి, దాసురాలైతేనే ఎవరికి భేదం లేకుండా దేవుడు దేవుని కోసం ఎదురు చూసేటువంటి వారికి, అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు నేను ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు తెలుసా? అడిగితే ఏమిస్తానంటున్నాడు? అడగడి ఏమంటున్నాడు? దొరుకును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరబడును. హల్లెలూయా. అడిగిన ప్రతి ఒక్కరికి నేను ఏమిస్తానంటే పరిశుద్ధాత్మను ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఏమిస్తానంటే పరిశుద్ధాత్మ. మనం యావేలు గ్రంథంలో కూడా చూసుకుంటే చదువు 2వ అధ్యాయం 28వ వచనం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను
సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరించును. హల్లెలూయా హల్లెలూయా. 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 ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరించును. కుమ్మరించెదను. హల్లెలూయా. చదువు. మీ కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. ఇక్కడేమి చెప్పాడు? మీ యవ్వనులు దర్శనమును చూచుదురు, వృద్ధులు కలలు కందురు. సేమ్. హల్లెలూయా. దేవుని మాట ఎట్లుందంటే మొదటి నుంచి ఎలాగుందో చివరి వరకు అలాగే ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నట్టు మనం ఆ మాటను మనం తృణీకరిస్తే మన జీవితంలో మనం కొన్ని రోజులకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ పోగొట్టుకుంటాం. ఎవరు చూస్తున్నారు కాదు, ఎవరిని చూస్తావు? యేసును చూడు. హల్లెలూయా. యేసు వైపు చూసి నువ్వు నడవాలి, కానీ మనుషుల వైపు చూస్తే మనము కళ్ళు కూడా తెరచలేము. మనం లోకల్లో పోతుంటే మనుషులందరూ చూస్తారంటే ఇంకా కళ్ళు మూసుకొని పోవాల్సి వస్తుంది. కాదు. మనుషులు మనల్ని హేళన చేసినప్పుడు క్రీస్తుని బట్టి మనం సిగ్గుపరచబడతా ఉంటే మనకు ఏమొస్తుందట? మహిమ రాబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక్క వాక్యం చదివిగా మనం ముగించుకున్నాం. రోమీలకు రాసినటువంటి 5వ అధ్యాయము 5వ వచనం. మనం ఏం కలిగి ఉండాలన్నా మరి అన్నటువంటిది మాట. రోమీలకు రాసినటువంటి 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనమును సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చదువుమా. అందరు కలిసి చదువుతాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎక్కడ కుమ్మరించబడిందంట? పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. హల్లెలూయా. కుమ్మరించబడినది అని నువ్వు నిరీక్షణ కలిగి మనము దేవుణ్ణి వెదకాలి. హల్లెలూయా. మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం కూడా ఒక నిరీక్షణతో ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి గొప్ప కార్యములుగా చేయగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మోకరించుకున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థించున్నాం. ప్రతి ఒక్కరు మోకరించుకున్నాం. ఆత్మ దిగిరావా మాపై దిగిరావా, వేగం దిగిరావా, వేగంగా కుమ్మరింప వేగం దిగిరావా, ఆత్మ దిగిరావా. పరిశుద్ధాత్మదేవుడు మన ఇంటికి దిగి వచ్చేస్తాడు. దేవుని ఆత్మ బలము రావాలంటే ఇదే సరైన సమయం. ఈ సమయంలో పొందుకోబట్టి ఇంకే సమయంలో పొందుకోగలము. పరిశుద్ధాత్మదేవుడు సంచరించే సమయం, జీవనాలు కుమ్మరించబడే సమయం. ఓ థాంక్ యూ లార్డ్. ఈ భాష
విశ్వాసంతో నమ్మకముగా దేవుని సన్నిధిలో అడుగుతున్నావా? వేస్తున్నాడు అడుగుతున్నా. అయ్యా నీ దీవెనలతో నింపండి. అవును, దేవుడు ఒక్కొక్కరికి కొన్ని వరాలను ఇవ్వబోతా ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించేటట్టు ఈ సమయం కళ్ళు మూసుకోండి. ఎవరి చుట్టూ ఎవరు చూడద్దండి. పిల్లల చుట్టూ పెద్దల చుట్టూ పిల్లలు ఎవరు చూడద్దండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీకు కొన్ని దేవుడు బహుమానాలను గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాడు. ఆశీర్వాదాలు ఇవ్వబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా స్వస్థపరచవరము, అయా వివేకవరము, అయా జ్ఞానాత్మము, అయా ప్రవచన వరము, అయా స్వస్థపరిచే వరము, భాషల వరము, అర్థము చెప్పే వరము. అయా ఓ థ్యాంక్ యూ లార్డ్. ఒక్కొక్కరికి ఇవ్వబోతా ఉన్నాడు. ఆశతో ఉంటే నీకు ఇస్తాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. అవి ఏవో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదేదో ఒక వింతలాగా ఉందనుకుంటున్నారా? దేవుడు నమ్మదగిన దేవుడు. మెంటైన దీవెన ఇవ్వడానికే దేవుడు ఈరోజు నేను దర్శించబోతా ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆకాశం నుంచి అగ్ని ఎలాగైతే పూర్వబడి ఉన్నదో, పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద ఎలాగైతే విభాజించు నాలుకల వలె వారి మీదకి ఒక్కొక్కరి మీదకి వాడగా వారు అందరూ ఏక స్వరముతో ఒక్కొక్కరి మీదకి పరాలగా ఏక స్వరముతో వారు భాషలతో మాట్లాడి ఒక్కొక్కరికి అనుగ్రహించును గలది దేవుని ఆత్మ కుమరించబడుతుంది. శక్తిని కుమరిస్తూ ఉన్నాడు దేవుడు. ఆకాశం నుంచి అగ్నిలాగా దేవుడు తన తాకుతా ఉన్నాడు. ఆయన నిర్దర్శించబోతా ఉన్నాడు. అగ్ని ఓ థ్యాంక్ యూ లార్డ్. అగ్ని వర్షము, అగ్ని చెరువులాగా దేవుడిని తాకుతా ఉన్నాడు. నేను ప్రేమ చేత ఆయన దర్శించినందుకు స్తోత్రం. ఆయన ఆత్మచేత తండ్రి నువ్వు దర్శించావని నమ్ముతున్నాం తండ్రి. నమ్మకమైనటువంటి ఎవరైతే నిజంగా కోరుకుంటున్నారో దేవుడు వారికి ఈ రోజు ఒక బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప శక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప మహిమను ఇవ్వబోతూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. స్వస్థపరిచే వరం కొందరికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రవచన వరాన్ని కొందరికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఓ ఎవరికి కావాలో ఎవరికి ఏది కావాలంటే సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాడు. జ్ఞానాత్మ, వివేకము, తెలివి, బుద్ధినిచ్చున్నటువంటి పరిశుద్ధాత్మ భాషలకు అర్థం చెప్పుకోవాలి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయ్యాను వీక్షిస్తున్నాను, నమ్ముతున్నాను. అయ్యాను మా మధ్య సంచరిస్తున్నాను, నమ్ముతున్నాను. అయ్యా నీ దీవెనలతోనూ అయ్యా నీ ఫలములతోనూ అయ్యా ఈ మందిరం వర్ధిల్లును గాక, వెయ్యి రెట్లు వర్ధిల్లును గాక, సరిహద్దులు విశాలపరచబడును గాక, దక్షిణకు ఉత్తరమునకు సరిహద్దులు విశాలపరచబడును గాక, గొప్ప మహిమ మందిరం అంతా నిండుకొనును గాక, జల ప్రవాహం మందిరంలోనికి తోసుకుంటూ వచ్చును గాక, అనేక ఆత్మలు మందిరము చుట్టూ వచ్చును గాక. నీ ఆత్మ చుట్టూ నీ బలమైనటువంటి ప్రవాహం తండ్రి మేము కళ్ళారా చూసినట్లుగా ఈ కృప చేత నింపమని, నీ ఆశీర్వాదాలు మేము అనుభవించినట్టు ఆ కృపను మాకు ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు సంపూర్ణ విజయ మహిమ కలుగా ప్రభావం కలుగా. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగా. ఆశీర్వాదం తీసుకున్నాం తండ్రి యొక్క ప్రేమ మాట తీసుకొస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సహవాసం ఇప్పుడు సదాకాలం మనకు లోకమైన సకల పరిశుద్ధులకు ఇజ్రాయెల్ ప్రజలకు మనకు మన పిల్లలకు దేవుడు నిత్యము తోడు మంచి మార్గంలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్.
ఏమి ఇరుకుండదులే, సక్సెస్ సక్సెస్